ఈరోజు మనం ఆర్టికల్ నెంబర్ 2 అంటే ఏంటో తెలుసుకుందాం. ఆర్టికల్ నెంబర్ 2 అడ్మిషన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది న్యూ స్టేట్ అంటే కొత్త రాష్ట్రాల ప్రవేశం లేదా స్థాపన. అంటే పార్లమెంటు చట్టం ద్వారా యూనియన్లోకి ప్రవేశించవచ్చు లేదా కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయవచ్చు. అటువంటి నిబంధనలు మరియు షరతులపై అది సరిపోతుందని భావించవచ్చు. అంటే ఈ చట్టం ద్వారా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయొచ్చు. అంటే ఒక చట్టాన్ని ఆమోదించడం ద్వారా పార్లమెంటు కొత్త కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయదు. అది రాజ్యాంగ సవరణ వల్ల మాత్రమే అవుతుంది. ఆర్టికల్ 2 ద్వారా మనకు కొత్త రాష్ట్రాల ప్రవేశం కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంది. ఆర్టికల్ 2 ద్వారా ఇప్పుడు తెలంగాణ వేరైంది, ఆంధ్రప్రదేశ్ వేరైంది, అలాగనమాట. ఆర్టికల్ నెంబర్ 3 అంటే ఏంటో తెలుసుకుందాం. ఆర్టికల్ నెంబర్ 3 ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అండ్ ఆల్టర్నేషన్ ఆఫ్ ఏరియాస్, బౌండరీస్ అండ్ నేమ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల పునర్వీకరణ. పూర్తిగా విషయంలోకి వెళ్తే రాష్ట్రాల ఏర్పాటు అండ్ రాష్ట్రాల మార్పు, వాటి అప్పులు మొత్తం సరిదిద్దుతుంది ఈ ఆర్టికల్. ఇంకా క్లియర్గా వెళ్తే రాష్ట్రాల పేర్లలో కూడా మార్పులు తెస్తుంది. అంత పవర్ ఈ ఆర్టికల్ 3కి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, పార్లమెంటుకు అందించబడిన అధికారం ఏదైతే ఉందో రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని ఒక భాగాన్ని మరే ఇతర రాష్ట్రం లేదా ప్రాంతంలోనే కలపడం ద్వారా కొత్త చట్టం మళ్ళీ కొత్త రాష్ట్రం మొదలవుతుంది. సో ఆ పవర్ ఆర్టికల్ 3కి ఉంది. కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మొత్తం ఒకలా ఉండింది. విడిపోయాక తెలంగాణ అని సపరేట్ పేరు వచ్చింది. అలాగ మొత్తం వాటికి మళ్ళీ పవర్స్ వెళ్ళాయి తెలంగాణకి. అండ్ ఆంధ్రప్రదేశ్ సపరేట్ పవర్ వచ్చింది. సో ఇలా మనం తీసుకోవచ్చు. ఆర్టికల్ 4 అంటే ఏంటో తెలుసుకుందాం. ఆర్టికల్ 4 ప్రతి ఇతర రాష్ట్రం యొక్క పబ్లిక్ చట్టాలు, రికార్డులు మరియు న్యాయపరమైన విచారణలకు ప్రతి రాష్ట్రంలో పూర్తి విశ్వాసం. అంటే ఏ రాష్ట్రం అయితే తనకు అనుకూలంగా చట్టాలను చేసుకుంటుందో అలా ప్రతి రాష్ట్రం ఆ చట్టాలకి విలువ ఇస్తుంది. ఫస్ట్ షెడ్యూల్ ఆధారంగా మార్పులను అనుమతిస్తుంది. యూనియన్ ఆఫ్ ఇండియా రాష్ట్రం మొత్తం కలిసి ఉండేలా కొత్త రాష్ట్రాన్ని సృష్టించే పవర్ కూడా ఆర్టికల్ 4కి ఉంది. రాష్ట్రానికి సంబంధించిన సూత్రాలు అండ్ రాష్ట్రానికి సంబంధించిన చట్టాలు నిర్ధారించడం మరియు భారతదేశానికి సంక్షేమ రాజ్యాంగం స్థాపించడం లక్ష్యంగా ఆర్టికల్ 4 మనకు ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ వర్తిగా అనిపిస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సెక్షన్ 2 అంటే పార్ట్ 2లో ఆర్టికల్ 5 అంటే ఏంటో తెలుసుకుందాం. ఆర్టికల్ 5 సిటిజన్షిప్ ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం ప్రారంభ సమయంలో పౌరసత్వం. ఫుల్గా డీటెయిల్స్కి వెళ్తే ఇండియన్ సిటిజన్షిప్ కావాలంటే మనం కనీసం 5 సంవత్సరాలు భారతదేశంలో ఉండేదండి. అంటే ఎవరైతే 5 సంవత్సరాలు ఇండియాలో నివసించి ఉంటారో వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ అంటే భారతదేశ పౌరుడిగా ఉండే హక్కు ఉంటుంది. ఆర్టికల్ 5 ఇలా చెప్తుంది. 5 years ఎవరైనా ఉంటే వాళ్ళు ఇండియన్ సిటిజన్షిప్గా పౌరత్వం తీసుకోవచ్చు. ఇది మనకున్న హక్కు. ఆర్టికల్ 6 అంటే ఏంటో తెలుసుకుందాం. ఆర్టికల్ 6 రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ ఏ సర్టెన్ పర్సన్ హూ హ్యాస్ మైగ్రేటెడ్ టు ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్. అంటే దీని అర్థం 1949 జూలై 19న ముందు భారతదేశానికి వలస ఎవరైతే వచ్చారో వారి తల్లిదండ్రులు కానీ లేదా వాళ్ళ అవ్వాతాతలు కానీ ముందుగానే మన ఇండియాలో జన్మించినట్టయితే వాళ్ళు భారతీయ పౌరులు అవుతారు. 1949 నుంచి అంత ముందు నుంచి పాకిస్తానీలు కానీ ఎవరైనా కానీ ఇండియాలో ఉంటే వాళ్ళు 7 అంటే ఏంటో తెలుసుకుందాం. భారత భూభాగం నుండి ఇప్పుడు పాకిస్తాన్లో భాగమైన ప్రాంతాలకు వలస వెళ్ళిన ఏ ఒక పర్సన్ అయినా భారత పౌరులుగా అర్హులు కారు. అంటే భారతదేశం వదిలి పాకిస్తాన్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు భారతదేశం సిటిజన్షిప్గా అర్హత పొందరు అని ఆర్టికల్ 7 మనకు చెప్తుంది.
భారతదేశం నుండి ఎవరైతే పాకిస్తాన్కి వెళ్ళిపోతారో వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ఎటువంటి పరిస్థితులు దొరకదు. దీనికి భారత రాజ్యాంగంలోని మొదటి క్లాజ్ వర్తిస్తుంది అని ఆర్టికల్ 7 మనకు చెప్తుంది. ఆర్టికల్ 8 అంటే ఏంటో తెలుసుకుందాం. భారత ప్రభుత్వ చట్టం 1935లో నిర్వచించిన ప్రకారం భారతదేశంలో జన్మించిన భారతీయుల తల్లిదండ్రులు లేదా అవ్వాతాతలు కానీ ఇండియా అవుట్ సైడ్ నివసిస్తున్న భారతదేశీయ విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరసత్వం ఇవ్వబడుతుంది. అంటే వాళ్ళు అవుట్ సైడ్ ఉన్నా కానీ ఇండియన్ సిటిజన్షిప్కి అర్హులు అవుతారు. ఆ కంట్రీలో ఎవరైతే 5 years ఉంటారో వాళ్ళు ఇండియన్ సిటిజన్షిప్కి అర్హులు కాదు. అది వాళ్ళకి ఇష్టమైతేనే. ఎవరైతే 5 years అదర్ కంట్రీస్లో ఉంటారో వాళ్ళకి ఇష్టమైతే ఆ కంట్రీ సిటిజన్షిప్ తీసుకోవడం జరుగుతుంది, లేదా వాళ్ళు ఇండియన్ సిటిజన్షిప్గానే ఉంటారు. సో ఇలాంటివన్నీ కావాలనుకుంటే మన ఫ్యాక్ట్స్ బై రెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.